హలో అండి. నమస్తే అండి. ఇది చూడండి, చాలా దారుణం. మంత్రి బుగ్గన, ఆయన డ్రైవర్లు వీళ్ళు ఏపీలోనే కాక పక్క రాష్ట్రాల్లో కూడా అరాచకాలు మొదలుపెట్టారు. నిన్న వీళ్ళ BMW కారు మంత్రి బుగ్గంది హైదరాబాద్లో తిరుగుతుంటే ఎవరో చిన్న బాలుడు స్కూటీ వేసుకెళ్తుంటే ఆ కారు తగిలి చిన్న స్క్రాచ్ పడిందంట. ఆ స్క్రాచ్ పడినందుకు ఆ బాలుడిని పట్టుకొని వీళ్ళు 20,000 రూపాయలు ఇవ్వాలి, మా సార్ ఇక్కడే ఉన్నారు, సాయంత్రం వరకే ఉంటారు, సాయంత్రంలోపు 20,000 ఇవ్వాలి, లేదంటే మాత్రం మీ అబ్బాయి మీద కేసు పెట్టేస్తాము, ఇంకా మీ అబ్బాయి జీవితంలో బయటికి రాడని చెప్పి బెదిరించారంట వాళ్ళ తల్లిదండ్రుల్ని. వాళ్ళేమో ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకుంటాం, మేము ఒకేసారి అంత కట్టుకోలేము, మేము పేదవాళ్ళం అని చెప్తే దానికి కూడా ఒప్పుకోలేదంట. ఈ ప్రెషర్ ఒత్తిడిని తట్టుకోలేక ఆ తల్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఏం చెప్తారు దీని గురించి? ఇక్కడ ఒకటి చూడండి, ఎంత దిగజారిపోయినాడు చూడండి. రే, ఒక చిన్న స్క్రాచ్ పడితే నువ్వేమన్నా డబ్బులు లేనోడివే, పేదోడివే, కోట్లు ఉండేవాడివి. ఆ అమాయకుల్ని ఎందుకు బలి చేస్తారు? అటు ఆంధ్రాలో అమాయకుల్ని బలి చేస్తూ ఉన్నారు. దోచుకుని ఈ బుగ్గనేమిగా ఆర్థిక మంత్రే కదా, బాగా తీసుకుంటా ఉన్నాడు, గట్టిగానే కొట్టాడు. గతంలో ఆ పదవి ఒక బీసీకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గం, ఎందుకంటే బాగా రావాలి కదా, అందుకని ఇచ్చాడు. వీళ్ళ దాష్టికం ఏంటంటే ఈయన డోన్ ఎమ్మెల్యే, ఈ డోన్లో చేసే దాష్టికాలు ఇన్ని అన్నీ కాదు. కర్నూలు జిల్లాల నుంచి మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఎంత కమిషన్లు తీసుకుంటున్నాడో రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఈయన బయటకు వచ్చి ఈ విధంగా వస్తూ ఉంటే వీళ్ళ డ్రైవర్ల చేత ఈ విధంగా చెప్పించారంటే ఈయన ముందు ఎత్తుకొని పోయి వేయాలి. మైనర్ బాలుని ఈ విధంగా వేధించి చంపినందుకు వీడిని ఎత్తుకొని పోయాలి. బాలుడి తల్లి అదే బాలుని వేధించడం వల్ల ఆ తల్లి ఎవరైనా తన బిడ్డని ఈ విధంగా వేధిస్తుంటే ఎందుకురా మనకి బాధ అని చెప్పి ఆ విధంగా చేసుకుంది. అంటే ఒక తల్లి ప్రాణం తీసిన వ్యక్తులు వీళ్ళని ఎత్తుకొని పోయి ముందు వేయాలి. వాళ్ళ డ్రైవర్లని ఈయన పైన కేసు సుమోటోగా తీసుకొని ఫిల్ చేయాలి కేసు ఇతని పైన. ఏందో చూడండి ఎంత ఇది. ఒకటి కాదండి, వీళ్ళు ఈరోజు నీకు ఇట్ట తగిలింది, నువ్వు డబ్బులు కట్టు అంటున్నారు కదా. నిన్నో మొన్నో రాజ్యం దగ్గర ఒక సంవత్సరాల పిల్లోడు ప్రచారంకి వెళ్తే గుద్ది చంపేశారు. గతంలో ఇదే విధంగా సుచరిత గారు కావచ్చు, తానేటి వనిత గారు కావచ్చు, కొంతమంది నేతలు, నందిగాం సురేష్ కావచ్చు, వీళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఈ విధంగా వెళ్తూ కొంతమంది కాన్వాయ్లు, వీళ్ళ మంత్రులు, వీళ్ళ ఎమ్మెల్యేలు వెళ్తే ఎంతో మంది బలైపోయారు. వీళ్ళు ప్రచారానికి వస్తే అంతమందిని బలి తీసుకున్నారు. అలాంటప్పుడు వీళ్ళపైన అంతా కేసులు పెట్టి వీళ్ళని ఎత్తుకొని పోయి వేయాలి కదా. ప్రాణాలు తీయేస్తారు. ఇప్పుడు అక్కడ అతనేం ప్రాణం చెలికి చిన్న పిల్లోడు తగులుంటుంది, దానికి వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో మీరేం పెద్ద డబ్బులు లేక 20,000 అనేది మీకు ఒక లెక్క, లక్షలు దోచుకొని తింటా ఉన్నారు. ఈరోజు అలాంటి పేదవాళ్ళని ఈ విధంగా భరించి బాధించి వాళ్ళని చంపేస్తూ ఉన్నారు. అంటే ఎంత దిగజారిపోయి ఉన్నారు చూడండి. వీళ్ళు ఒకటి కాదు, రెండు కాదండి, ఎన్నో సంఘటనలు, ఎంతోమందిని వేధించడం. ఈరోజు అక్కడ ఆంధ్రాలో కూడా చిన్న చిన్న కమిషన్ల కానుంచి అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళు మంత్రులా లేకపోతే చిల్లరగాల్లా అనిపిస్తుంది. వీళ్ళకి జీతాలు ఎంత ఉంటాయి, వీళ్ళకి అలవెన్స్లు ఎంత ఉంటాయి, వీళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తారు, కానీ ఇలాంటి చిల్లర పనులు చేసి చిల్లర వల్ల తయారయ్యారండి. ఒకప్పుడు మంత్రులు అంటే హుందాతనంగా ఉండేవాళ్ళు, ఈరోజు వీళ్ళు చిల్లరాట్ల వల్ల ఎంత చిల్లరగా తయారవుతూ ఉన్నారో చూడండి. సో ఇది ఆంధ్రాలో అయితే ఎంతో మంది ప్రాణాలైతే ఇస్తున్నారు వీళ్ళు. అవును, ఇక్కడ చిన్న స్క్రాచ్ పడినందుకు ఆ పిల్లోడి తల్లిని అన్యాయంగా ఇక్కడ కూడా ప్రాణం తీశారు. అంటే నేను చెప్పేది ఏంటంటే అక్కడ వీళ్ళే గుద్ది చంపారు, ఇక్కడ ఇండైరెక్ట్ గా ప్రాణాలు తీస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమా? ఎలా ఏంటి అసలు ఎలా వెళ్తూ ఉన్నాం మన సమాజంలో? వీళ్ళ రౌడీజం, వీళ్ళ అరాచకాలు ఎక్కడ పోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు అలాగే ఉన్నారు. మారు వీళ్ళని కరెక్ట్ గా ప్రజలు బుద్ధి చెప్పాలి. ఓటు హక్కుతోటి బుద్ధి చెప్పాలి. అంతే, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళని ఓడించాలి. ఎస్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి.